'ఫంకీ' మూవీ రివ్యూ. ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 డేస్ కంప్లీట్ అయింది. బట్ నేను ఈ రోజే చూసాను. సో, అందుకే ఈ రోజైతే రివ్యూ ఇస్తున్నాను. ఈ సినిమా కాస్టింగ్ బై విశ్వక్ సేను, కోయాద్ లోహర్ అండ్ సీనియర్ నరేష్ గారు. డైరెక్షన్ వచ్చేసరికి అనుదీప్ కేవి. ప్రొడ్యూస్డ్ బై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటే నాగవంశి గారనమాట. దీప్ గారు చేసినవి 3 సినిమాలనమాట. అందులో ఒకటి 'జాతిరత్నాలు', రెండోది 'ప్రిన్స్', ఇది మూడో సినిమా 'ఫంకీ' అనమాట. సో, అనుదీప్ గారికి రీసెంట్ టైమ్‌లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. అది 'హరిహర వీరమల్లు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో. సో, ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అనుదీప్ గారు వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు ఆయనకి గుర్తుపెట్టారో లేదో గాని ఆయన్నయితే నెట్టేశారనమాట. మేబీ ఫ్యాన్స్ అనుకోని నెట్టేసి ఉంటారు. అంత సింపుల్‌గా ఉంటదనమాట. సో, ఆయన తీసిన సినిమాల్లో 'జాతిరత్నాలు' సినిమా చాలా మందికి ఇష్టం అనమాట. అది వన్ లైన్ పంచులతోటి చాలా బావుంటుంది ఆ సినిమా కామెడీ. బట్ ఆ తర్వాత తీసిన 'ప్రిన్స్' పెద్దగా ఆకట్టుకోలేదు గానీ ఓకే అనిపించింది. బట్ ఇది మూడో సినిమా 'ఫంకీ' అనమాట. సో, 'హరిహర వీరమల్లు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనుదీప్ గారిని పోలీసులు ఆపినప్పుడు ఎంత బాధనిపించిందో, నాకు ఈ సినిమా చూసాక ఇంకా బాధనిపించిందనమాట. ఆయన తీసిన ఇది మూడో సినిమా అంట. సినిమాకి ఆయనలో క్రియేటివిటీ అయితే తగ్గుతుందనమాట. సినిమాలో కామెడీ ఉంటుంది గానీ అంత పెద్దగా వర్కౌట్ అయితే అవ్వట్లేదనమాట. ఈ 'ఫంకీ' మూవీలో కూడా అలాగే ఉంది. చాలా చోట్ల నవ్విస్తారు. కానీ సినిమా ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. ఒక స్టోరీ లైన్ ఉన్నట్లుగా అయితే అనిపించదనమాట. స్టోరీ విషయానికొస్తే విశ్వక్ సేన్ గారు ఈ సినిమాలో ఒక డైరెక్టర్ రోల్ అయితే ప్లే చేశాడనమాట. ఆయన ఒక సినిమా తీద్దాం అనుకుంటాడు. ఆయనైతే కొత్త డైరెక్టర్ అనమాట. ఆయన ఒక సినిమా తీయాలని ఒక ప్రొడ్యూసర్‌నైతే అప్రోచ్ అవుతాడనమాట. ఆ ప్రొడ్యూసర్ వచ్చేసరికి మనకు సీనియర్ నరేష్ అనమాట. సో, ఈయనైతే 4 క్రోర్స్‌లో ఆ సినిమా తీస్తానని ముందు చెప్తాడనమాట. సో, దాంతో సినిమా అయితే స్టార్ట్ చేస్తారు. కానీ ఆ సినిమా 40,00,00,000 ఖర్చయినా గాని ఆ సినిమా అయితే కంప్లీట్ అవ్వదనమాట. ప్రొడ్యూసర్ కూతురైన హీరోయిన్ విశ్వక్సేన్ గారికైతే ఓ టార్గెట్ పెట్టుకుందనమాట. మిగిలిన సినిమా మొత్తం 1,00,00,000లో కంప్లీట్ చేయమని చెప్తుందనమాట. సో, ఆ తర్వాత ఆ సినిమా కంప్లీట్ చేసాడా లేదా అనేది ఇక స్టోరీ అనమాట. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే అనుదీప్ గారి మార్కు ఆన్‌లైన్ పంచులైతే చాలా బాగా పేలాయి. అలాగే విశ్వక్సేన్ టైమింగ్ వల్ల కూడా కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. అలాగే కయాద్ లోహర్ గారి గ్లామర్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అనమాట. ఆమె ఎక్స్‌పోజ్ చేయకున్నా గాని ఈ సినిమాలో చాలా గ్లామర్‌గా కనిపించారనమాట. సో, ఆమె కూడా ఈ సినిమాని చాలా వరకైతే ఆకట్టుకుంటుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే స్క్రీన్ ప్లే అంత టైట్‌గా ఉండదు. ఎడిటింగ్ గూడా ఏదో రషెస్ చూసినట్లయితే అనిపిస్తుందనమాట. మనకు ముక్కలు ముక్కలుగా అనిపిస్తుంది. అలాగే మ్యూజిక్ గూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బీజీఎం ఓకే అనిపించింది కానీ మ్యూజిక్ మాత్రం అసలు ఒక్క పాట కూడా నాకైతే నచ్చలేదు. ఇక డబ్బింగ్ కూడా అంతగా లిప్ సింక్ అయితే అవ్వలేదనమాట. మనకి షూటింగ్ దశలో ఒక డైలాగు, అలాగే డబ్బింగ్‌లో వేరే డైలాగ్ చెప్పినట్లయితే అనిపించిందనమాట. ఏదో సినిమాని తొందరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఆతృతతో ఈ సినిమాని రిలీజ్ చేసినట్టుగా అనిపిస్తుందనమాట. అందువల్లనే ఈ ఎడిటింగ్ అండ్ డబ్బింగ్‌లో చాలా లాప్స్ అయితే కనపడతాయన్నమాట మనకి. ఓవరాల్‌గా ఈ సినిమా ఒక మోస్తరుగా అయితే నవ్విస్తుంది గానీ, ఫుల్ ఫ్లెడ్జ్‌గా అయితే ఈ సినిమా కంప్లీట్‌గా అయితే అనిపించదు మనకి. సో, ఈ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఇక మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. ఇంకా వాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన రెండవ సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ' అనమాట. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి సంతోష్ శోభన అండ్ మానస వారణాసి. సినిమా డైరెక్టర్ వచ్చేసరికి అశ్విన్ చంద్రశేఖర్, ప్రొడ్యూసర్ వచ్చేసరికి యూవీ క్రియేషన్స్ అనమాట. ఇక స్టోరీ విషయానికొస్తే చెన్నైలో సెటిల్ అవ్వాలనుకున్న ఒక ఇద్దరు వ్యక్తుల కథే ఈ సినిమా అనమాట. ఇందులో ఇంటీరియర్ డిజైనర్‌గా సంతోష్ శోభన్ నటించారు. అలాగే ఒక ఐటీ ఉద్యోగం వెతుక్కునే అమ్మాయిగా మానస వారణాసి అయితే నటించారనమాట. సో, ఇక వీళ్ళిద్దరూ చెన్నైలో ఎలా కలుసుకున్నారు, ఎలా ఫ్రెండ్స్‌గా మారారు, ఆ తర్వాత ఎలా లవర్స్‌గా మారారు అనేది ఇక సినిమా. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సంతోష్ యాక్టింగ్ చాలా బాగుంది. మానస వారణాసి తన చలాకీతనంతో సినిమాని బోర్ కొట్టించకుండా నడిపించిందనమాట. ఇక వాళ్ళిద్దరి మధ్య నడిచే కన్వర్సేషన్స్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అలాగే ఫ్రెండ్స్ నుండి లవర్స్‌గా మారే వీళ్ళిద్దరి మధ్య ప్రయాణం చాలా బాగా ఆకట్టుకుంటుందనమాట. అలాగే ఫ్రెండ్‌షిప్ నుండి లవ్ వరకు సాగే వీళ్ళ ప్రయాణం చాలా బాగా కనెక్ట్ అవుతాం మనం. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ కూడా బాగుంది. చెన్నై లొకేషన్స్ చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్ అనిపించింది. కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది గానీ, సినిమా మాత్రం ఓవరాల్‌గా చాలా బాగుందనమాట. ఇది పూర్తిగా ఒక క్లాస్ సినిమా. ఇది మల్టీప్లెక్స్‌లో ఆడే సినిమా. మిగతా సెంటర్స్‌లో ఏమో గానీ మల్టీప్లెక్స్‌లో మాత్రం ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండటం వల్ల ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ అయితే లభించింది. అలాగే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. ఈ 2 సినిమాల్లో 'ఫంకీ' అండ్ 'కపుల్ ఫ్రెండ్' సినిమాలో నాకైతే 'కపుల్ ఫ్రెండ్' సినిమా చాలా బాగా నచ్చింది.